మనలో చాలామందికి బ్యాంక్ వాళ్ళు చెప్పే ఈ పర్సెంటేజీల లెక్కలు వినగానే భలే ఆసక్తిగా ఉంటుంది. అలాగే లోపల కొంచెం కన్‌ఫ్యూజన్‌గా కూడా ఉంటుంది. ఉదాహరణకు మీ దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నాయి అనుకుందాం. దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 7% వడ్డీ ఇస్తాం అంటాడు బ్యాంక్ మేనేజరు. వెంటనే మన బుర్రలో ఒక ఆలోచన మొదలవుతుంది. అబ్బా! 7% అయితే ఆ వడ్డీ డబ్బులతో నెల నెలా ఓ మంచి బైక్ కొని ఈఎంఐ కట్టేయొచ్చు అని. కానీ ఆ 7% అంటే కరెక్ట్‌గా మన చేతికి ఎంత వస్తుందో లెక్క వేయడానికి వెంటనే కాలిక్యులేటర్ కోసం వెతుకుతాం. ఇకపై మీకు ఆ అవసరం లేదు. కాలిక్యులేటర్ లేకుండానే పర్సెంటేజీలు చిటికెలో లెక్కేయడానికి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ట్రిక్ ఉంది. అదే సున్నాల ట్రిక్. చాలా సింపుల్ అండి. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా సరే, అందులో 10% ఎంతో తెలుసుకోవాలంటే, ఆ నంబర్ చివర ఉన్న ఒక సున్నాని తీసేయండి. రూ. 1,00,000లో ఒక సున్నా తీసేస్తే 10,000 అదే 10%. మరి అదే 1% కావాలంటే, చివరి నుండి 2 సున్నాలు తీసేయండి. అంటే అక్షరాల రూ. 1,000. ఎంత ఈజీగా ఉందో కదా! ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ చెప్పిన లెక్కకి వద్దాం. ఆయన 7% వడ్డీ అన్నాడు కదా! మరి 1% అంటే రూ. 1,000 అయినప్పుడు 7% అంటే ఎంతవుతుంది? కరెక్ట్. 7 ఇంటూ 1000 7,000. ఈ 7,000 రాగానే మన బైక్ ఈఎంఐ సెట్ అయిపోయినట్టే అని తెగ మురిసిపోతాం. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. బ్యాంకు వాళ్ళు చెప్పే ఆ 7% అనేది నెలకి కాదు, సంవత్సరానికి. సంవత్సరానికి 7,000 వడ్డీ వస్తే నెలకి ఎంత వస్తుందో తెలుసా? దాన్ని 12 నెలలతో భాగించి చూడండి. నెలకు సుమారుగా రూ. 583 వస్తుంది. ఆ రూ. 583తో బైక్ ఈఎంఐ దేవుడెరుగు. నెల మొత్తం బైక్‌లో పెట్రోల్ కొట్టించడానికి కూడా సరిపోదు. మహా అయితే ఓ పాత సైకిల్ కొనుక్కొని నెలకోసారి దానికి పంచర్‌లేయించుకోవచ్చు. చూశారుగా! పర్సెంటేజీల వెనుక ఉన్న అసలు మాయ. అందుకే ఎప్పుడైనా సరే వడ్డీ రేట్లు చూడగానే గుడ్డిగా ఊహల్లోకి వెళ్ళిపోకుండా ఈ సున్నాల ట్రిక్ వాడి అసలు లెక్క మీరే చిటికెలో వేసుకోండి. ఎవరు మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయలేరు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా ఈ లెక్కల్లో కింగ్స్‌ని చేద్దాం.